హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉద్యోగాన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య, వైద్య మరియు జాతీయ, అంతర్జాతీయ అండ్ గ్రూప్ 3 సంబంధిత, గ్రూప్ 2 సంబంధిత సమాచారం అయితే తెలుసుకుందాం. మొదటగా ఇన్ఫర్మేషన్ చూసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం విషయంలోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 3 ఎగ్జామ్ షురు. పేపర్ 1కు 51.1%, పేపర్ 2కు 50.7% హాజరు. సో ఇక్కడైతే చూసుకున్నట్లయితే 50% పీపుల్, 100 మందికి 50 మంది, 51 మంది అటెండ్ కావడం జరిగింది. సో పేపర్ 1, పేపర్ 2కు కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకు 51% వస్తే ఇక్కడ 50.7% వచ్చారు. సో ఇక్కడ యావరేజ్ చూసుకున్నట్లయితే 50% మాత్రమే మనకు ఇక్కడైతే గ్రూప్ 3 ఎగ్జామ్కి హాజరైనట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే తొలి రోజు 2 పేపర్లు రాసింది సగం మంది అంటూ ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్రంలో గ్రూప్ 3 ఎగ్జామ్స్ షురు అయ్యాయి. తొలి రోజే ఆదివారం పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 1401 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మనం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్షను అయితే నిర్వహించడం జరిగింది. సో మొత్తం 5,36,400 మందికి మనకు పేపర్ 1కి వచ్చేసి 2,73,847 మంది రావడం జరిగింది. సో దాంట్లో పేపర్ 2 కనుక చూసుకున్నట్లయితే 2,72,173 మంది రావడం జరిగింది. సో ఇక్కడ మనకు అత్యధికంగా మనకు ఆదిలాబాద్ జిల్లాలో 64.2%, ఇక్కడ అత్యల్పంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 41% అయితే మంది పరీక్షలు రాయడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణ స్కీమ్ పై ప్రశ్నలు కనుక చూసుకున్నట్లయితే పేపర్ 3, గ్రూప్ 3 పేపర్ 1లో తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ పై ప్రశ్నలు అడిగారు. సో మహాలక్ష్మి పథకం గురించి అయితే అడగడం జరిగింది. సో దానిలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఏమేం వస్తాయి స్కీమ్స్ అని చెప్పేసి, వాటి ప్రయోజనాలు ఏంటి, దానికి సంబంధించి అడగడం జరిగింది. సో ఫ్రీ బస్సు, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయల సహాయం, ఇలా కొన్ని మహాలక్ష్మి పథకం కింద వస్తాయి, వాటి గురించి అడగడం జరిగింది. అదేవిధంగా గత సర్కారు హరితహారం, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి స్కీమ్, వాటిని ఉద్దేశించి కూడా మనకు ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఆరోగ్య లక్ష్మికి దేనికి సంబంధించింది అట్లాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ తెలంగాణ సర్కార్, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్, కో చైర్మన్ పేర్ల పైన కూడా ఒక క్వశ్చన్ రావడం అయితే జరిగింది. జూన్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎన్నో విడత రిలీజ్ చేశారన్న ప్రశ్న కూడా ఇక్కడ అడగడం జరిగింది. ఇక గ్రూప్ 4 సంబంధిత ఇన్ఫర్మేషన్కి అయితే వచ్చినట్లయితే గ్రూప్ 4 ఉద్యోగ ఎంపిక ఫలితాల ప్రకటన, షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణతో టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేగవంతంగా కార్యాచరణ అయితే నిర్వహిస్తుంది. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్షలు ముందుగా తయారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15, 16లో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కీలకమైన గ్రూప్ 2 పరీక్షకు సన్నద్ధత మెలకువలను పరిశీలిద్దామంటూ ఇక్కడ రావడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షకు తుది మెరుగులు. సో గ్రూప్ 2 నెక్స్ట్ అయితే మనకు డిసెంబర్లో అయితే గ్రూప్ 2 వరకు ఉండబోతుంది, 15, 16 తేదీల్లో. సో దానికి సంబంధించి మరి మనకు 1 మంత్ కూడా లేదు. సో ఈ కొద్ది రోజుల్లో అభ్యర్థులు ఏమేమి చేయాలంటూ ఇక్కడ మనకు రివిజన్ పైనే దృష్టి పెట్టాలి. రివిజన్ చేసేటప్పుడు ప్రతిరోజు 4 పేపర్లకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమే. అయితే ఏ పేపర్కు ఎక్కువ సమయం కేటాయించాలి, దేనికి తక్కువ సమయం కేటాయించాలి అనేది ఆయా పేపర్లపై అభ్యర్థులకు ఉండే పట్టును బట్టి నిర్ణయం తీసుకోవాలి. అన్ని పేపర్లకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. సో ప్రతి పేపర్కి ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ప్రతిరోజు ఎన్ని పేపర్లు రివిజన్ చేసే ప్రణాళిక ఉన్నట్లయితే అంశాలు దృఢంగా జ్ఞాపకం ఉంటాయి. సో ఇక్కడ పేపర్ 1 కనుక చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్లో అనేక విభాగాలు ఉంటాయి, అవన్నీ విస్తృత సమాచారంతో ఉంటాయి. అందువల్ల అన్ని విభాగాల పునశ్చరణకు వ్యవధి అనేది సరిపోదు. కాబట్టి క్లిష్టంగా భావించే విభాగంలో అంశాల్లో పట్టు చిక్కదనుకుంటే రివిజన్లో వదిలేయడమే మేలు. సో అలా పట్టు చిక్కని విభాగాలను పునశ్చరణ చేస్తూ ఉంటే మిగతా విభాగాలకు ప్రాధాన్యం ఇవ్వలేక మార్కులు పొందలేని పరిస్థితిని మనకు ఏర్పడడం జరుగుతుంది. ఈ సూత్రం పేపర్ 1కు మాత్రమే వర్తింపజేయాలి. మిగతా పేపర్లో ఏ విభాగాల్లోనూ, ఏ చాప్టర్లోనూ వదలకూడదు. తప్పనిసరిగా రివిజన్ చేయాల్సిందే. రివిజన్ చేసేటప్పుడు సులభంగా ఉండే పాఠ్యాంశాలను మనకు సారాంశ రూపంలో గుర్తు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకోండి. పట్టు ఉన్న పాఠాల్లో లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు, వదిలేయడం వల్ల ప్రమాదము లేదు. తద్వారా పొదుపు అయిన సమయాన్ని మిగతా చాప్టర్ల కోసం వినియోగించవచ్చు.
చాప్టర్ వైజ్ గానీ, సెక్షన్ వైజ్ గానీ పునశ్చరణ చేసిన తర్వాతనే మనకు వెనువెంటనే సంబంధిత బిట్‌లను సాధన చేయడం మంచిది. అలాంటి ప్రాక్టీస్ వల్ల చదువుతున్న సబ్జెక్టులు ఎంతవరకు ఉపయోగపడతాయనేది అర్థమవుతుంది. అదే సందర్భంలో లోపాలను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థుల్లో తెలుగు మీడియం వారు ఇప్పటి నుంచి ప్రతిరోజు గంట సమయమైనా ఇంగ్లీష్ భాష పైన, మనకు వ్యాకరణం పైన పట్టు సాధించేందుకు ప్రయత్నం చేయాలి. ఇందుకోసం రివిజన్ సమయాన్ని వినియోగించండి. అదేవిధంగా పోయిన డిసెంబర్లో ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణ విధి విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ విధానాలు అనే చాప్టర్‌ను రివిజన్ చేయడం తప్పనిసరి. ఇక ఇక్కడ నేటి నుంచి టెట్ అప్లికేషన్లకు ఎడిట్ ఆప్షన్. హైదరాబాద్ సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. సుమారు 1,50,000 మంది అప్లై చేశారు. సోమవారం నుంచి ఈ నెల 22 వరకు అప్లికేషన్‌లో తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవాలనే అవకాశాన్ని అధికారులు కల్పించారు. స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఉంటుందని ఆదివారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. దరఖాస్తు సమయంలో ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తే ఇక్కడ ఇచ్చిన నంబర్‌లకైతే కాల్ చేయండి. నంబర్‌లకు వర్కింగ్ డేస్‌లో కాల్ చేయాలని ఇక్కడ సూచించడం జరిగింది. కాగా ఈ నెల 20 వరకు టెట్‌కు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇక కరెంట్ అఫైర్స్‌లోకి వచ్చినట్లయితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ నిఘా విభాగపతిగా భారత సంతతికి చెందిన తులసి గబ్బర్డ్‌ను 2024 నవంబర్ 14 నామినేట్ చేయడం జరిగింది. ఆమెను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ప్రతిపాదించారు. ఈ నామినేషన్ ఖరారైతే భారత భద్రతా ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో పాటు దాదాపు 18 యూఎస్ నిఘా సంస్థలు ఆమె పర్యవేక్షణలో ఉంటాయంటూ ఇక్కడ కరెంట్ అఫైర్స్‌లో నిలవడం జరిగింది. ఇక ఎస్సీ వర్గీకరణకై నిర్దిష్టమైన సిఫారసును సూచించాలనే ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ నవంబర్ 15న విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 60 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్ హౌస్ వాయువులను వెదజల్లుతున్న నగరాల్లో షాంఘై ముందుందని అమెరికా కేంద్రంగా పనిచేసే క్లైమేట్ ట్రైస్ సంస్థ వెల్లడించింది. షాంఘై దాదాపు 256 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణంలోకి వదులుతుందని పేర్కొంది. తర్వాతి స్థానాల్లో టోక్యో, న్యూయార్క్, అదేవిధంగా హ్యూస్టాన్ నగరాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న COP29 సదస్సులో నవంబర్ 15న క్లైమేట్ ట్రేస్ ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే 2024లో భారత వృద్ధి రేటు 7.2%గా నమోదు కావచ్చని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. అదేవిధంగా 2025లో 6.6%, 2026లో 6.5% చొప్పున వృద్ధి ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. స్వల్పకాలంలో రీటైల్ ద్రవ్యోల్బణం కాస్త పెరిగినా రాబోయే నెలల్లో ఆర్బీఐ నిర్దేశించిన లక్ష్యం దిశగా అది పయనించగలదని మూడీస్ పేర్కొంది. ఇక లాభదాయక పదవి చట్టానికి మంగళం. కొత్తది తెచ్చే యోచనలో కేంద్రం. లాభదాయక పదవి గల ఎంపీలపై అనర్హత వేటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్న 65 సంవత్సరాల నాటి చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రం భావిస్తుంది. దాని స్థానంలో ప్రస్తుత పరిస్థితులకు తగిన విధంగా నూతన చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తుంది. ఈ క్రమంలో పార్లమెంటులో బిల్లు 2024లో ముసాయిదాకు కేంద్ర న్యాయశాఖకు చెందిన శాసన విభాగం రూపొందించింది. లాభదాయక పదవుల అంశంపై కల్రాజ్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ సంయుక్త పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు ఈ ముసాయిదా బిల్లునైతే మనకు తయారు చేయడం జరిగింది. ఇక మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం ప్రదానం చేసిన దేశ అధ్యక్షులు టినుబు. సో మోదీకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ ప్రదానం చేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబ్. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీని నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్తో సత్కరించడం జరిగింది. సో ఇంకా బతికేదెలా అంటూ ఇక్కడ మరొక ఆర్టికల్ రావడం జరిగింది. సో జనజీవన స్థితిగతులు మారాలంటే ఆదాయాలు పెరగాలి. తద్వారా ప్రజల వ్యయం అధికమై ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుంది. అయితే దేశీయంగా ఎన్నో కుటుంబాలు ఆరాకూర సంపాదనతో కానాకష్టంగా జీవితాలను వెల్లడిస్తున్నాయి. ఇండియాలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కుటుంబాలకు సగటు నెలసరి ఆదాయం రూ. 12,698 మాత్రమే. ఇది అంతకన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వాటిలో భాగంగా మొదటి స్థానంలో బీహార్, రెండవ స్థానంలో ఒడిశా, జార్ఖండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్. తెలంగాణ చూసుకున్నట్లయితే తలసరి ఆదాయం చూసుకుంటే రూ. 12,065 మాత్రమే. సో ప్రతి మన దేశం వివిధ దేశాల్లోని స్వదేశాల్లోని ప్రజలందరూ
వాళ్ళు ఇతర దేశాలతోటి పోటీ పడుతూ పోటీ ప్రపంచంలో ఉంటే మన దగ్గర మాత్రం జనాలు ఎలా ఉన్నాయంటే మన పోటీ వచ్చేసి ఇంకా పక్కింటోళ్ళ దగ్గరే ఆగిపోయింది. వానికి అది ఉంది, వీనికి ఇది ఉంది, వాడు ఆడగున్నాడు, వీడగున్నాడు, అక్కడితోటే ఆగిపోయింది. అది కాకుండా యువత మేలుకొని ఇప్పటికైనా మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా కూడా ఏది స్టాక్ మార్కెట్లో వల్ల ఇన్వెస్ట్ చేయాలి. సో జాతీయంగా మనం ఆ, ఆర్థికంగా దేశానికి ఆర్థికంగా ఏమైనా ఉపయోగపడుతున్నాం అని అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఈ రోజులో అయితే కనీస అవసరాలు, నిత్యావసర సరుకులు, ముడి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? ఏంటి అనేది ప్రతి ఒక్కరికి పట్టు ఉండాలి. సో అలాంటప్పుడే మనం మన యొక్క సేవింగ్స్‌ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మనకొక ఐడియా ఉంటుంది. సో అనవసరమైన వాటి మీద సేవింగ్స్ చేస్తే మనకు దేశానికి ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. మనం ఈరోజు వాడే అన్వేషణ గారు ఆల్రెడీ మనకైతే చెప్పారు. వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు డైలీ వాళ్ళ యొక్క నిత్య జీవితంలో ఏదైతే వస్తువులను నిత్యావసరాలుగా తీసుకొని వాటి నుంచి దేశానికి ఇన్కమ్ జనరేట్ ఎలా అవుతుందన్న విషయాన్ని క్లుప్తంగా తెలియజేశారు అన్వేషణ గారు. సో అటువంటప్పుడు నువ్వు వాడేటువంటి డాబర్ పేస్ట్ కానీ, రాసుకునే సబ్బు కానీ, చాయేటప్పుడు చాయ్ పత్తా కానీ, సో ప్రతీది కూడా నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు, అవి ఎక్కడి నుంచి పెరుగుతుంది, ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి వాటికి, సో వాటికి ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, వాటిలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీ రిటర్న్స్ ఎలా ఉంటాయి, వాటికి నువ్వు పార్ట్నర్ అవుతున్నావు అక్కడ. సో నీకు అందులో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఈరోజు ఎక్కువ ఖరీదు పెట్టి నువ్వు ఈరోజు ఒక డాబర్ పేస్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే లాభాల నుంచి కూడా అదే నువ్వు కుడి చేత్తో ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో తీసుకోవచ్చు. సో ఇక్కడ నువ్వు కిరాణా షాప్లో ఇచ్చేసి అక్కడ నుంచి వచ్చే మనకు ఆదాయాల నుంచి నువ్వు ఇన్వెస్ట్ చేసిన ఆదాయాల నుంచి నువ్వు డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు. కొంచెం స్మార్ట్గా ఆలోచించండి, స్మార్ట్గా థింక్ చేయండి. సో మనకు ఇన్కమ్ అనేది సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయని చూడండి. ఎప్పుడు కూడా మన పోటీ అనేది మన పక్కింటి వాడి దగ్గర ఆగిపోడు. ప్రపంచ దేశాలతోటి పోటీ పడాలి. మైండ్ అదే విధంగా ఆలోచించాలి. బానిసగా ఆలోచించొద్దు. ఎప్పుడు ఒకరి కింద ఉద్యోగం చేయాలి, అది రావాలి, ఇది రావాలి, టీమ్ లీడర్ కావాలి, మేనేజర్ కావాలి, అట్లా ఆలోచించొద్దు. సో నేనెందుకు నా సొంత ఉద్యోగం స్టార్ట్ చేయదు? చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగం ఉద్యోగమే. ఆ! చిన్నదైనా పెద్దదైనా బిజినెస్ బిజినెసే. సో అక్కడి నుంచి ఆలోచించండి. ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలో ఆలోచించండి. 10 మందికి ఏ విధంగా ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలో ఆలోచించండి. ఎంప్లాయ్‌మెంట్ కల్పించాలని ఆలోచించండి గానీ, ఎంప్లాయీగా కోసం ఎప్పుడు మీ మైండ్ అనేది థింక్ చేయొద్దు. సో పాజిటివ్‌గా ఆలోచించండి ఎప్పుడైనా. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ టాపిక్‌లోకి వెళ్ళినట్టయితే విశ్వసుందరి విక్టోరియా కెజార్ అంతర్జాతీయ అందాల పోటీలో డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ మెరిసింది. మెక్సికోలో అరెనాలో శనివారం రాత్రి నిర్వహించిన వేడుకలో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. తమ దేశానికి తొలిసారిగా ఈ ఘనత సాధించిన యువతిగా చరిత్రని సృష్టించడం జరిగింది. ఇక్కడ నైజీరియా సుందరి చిడిమా అడిటినా, మెక్సికో భామ మరియు ఫెర్నాండా బెల్ట్రన్ 2, 3 స్థానాల్లో అయితే నిలవడం జరిగింది. ఇక్కడ సన్నాలకు బోనస్ చెల్లింపులు. సో సన్నవడ్లకు బోనస్ రైతుల ఖాతాలోకి 6.43 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. సన్న రకం వరి సాగు చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రారంభించింది. కింటాకు 500 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది. ఇక్కడ జమకు 6,43,32,200 రూపాయలు అయితే జమ కావడం జరిగింది. ఇక మరో దానికి 2,78,94,800 చెల్లింపు ప్రక్రియలో ఉన్నాయంటూ సన్న రకం ధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే అంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది. ఇక ఈవీ రై విద్యుత్ వాహనాలు కొంటే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రుసుం మినహాయింపు నేటి నుంచి అమల్లోకి సరికొత్త పాలసీ వెల్లడించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రెండో బండిపై 2% అదనపు పన్నును మినహాయిస్తామని స్పష్టీకరణ. సో ఈవీకి మనకు గ్రీన్ పొల్యూషన్ ఫ్రీ అని అంటున్నారు కానీ చాలా వరకు ఈవీ అనేది మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈవీ అనేది ఫెయిల్ అవుతుంది. సో మరి అది ఏ విధంగా అవుతుంది? ఓలా ఎలక్ట్రానిక్ చూసుకున్నట్లయితే ఒకప్పుడు 120, 130 పైన పోయిన పర్ షేర్ వచ్చేసి ఈరోజు ఓలా పరిస్థితి చూసుకున్నట్లయితే గణనీయంగా తగ్గింది. సో అందులో ఎప్పుడైనా ఒక వస్తువును ఒక మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ వస్తువు తాలూకా పాజిటివ్ ఆలోచించాలి, నెగిటివ్ ఆలోచించాలి. ఇప్పుడు ఆ వస్తువుకు మనం సరైన ఏమంటారు స్పేర్ పార్ట్స్. ఇప్పుడు ఒక ఒక బండిని మనం రిలీజ్ చేసామనుకో దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మార్కెట్లో విరివిగా విరివిగా
అందుబాటులో ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే మనము దీనికి సంబంధించిన ఏదైనా ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ అవుతుంది. సో, అలాంటప్పుడు ఓలా అనేది ఎందుకో వెనుకబడిపోయిందనిపిస్తుంది సర్వీస్ విషయంలో. అటువంటి సర్వీస్‌ను మనం అందించగలిగినప్పుడే. సో, సర్వీస్ మళ్ళీ నాణ్యత కూడా ఉండాలి. అందులో నాణ్యత లోపించినప్పుడు వి కాంట్ డూ ఎనీథింగ్. సో, అదొకటి చూసుకుంటే ఈవీ అనేది మనం ప్రపంచ స్థాయితో మనం అది ఈవీలో పోటీ పడొచ్చు. సో, దీనికి ఈరోజు అప్డేట్స్ అండి ఇవన్నీ. నా ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.